పబ్లిక్ ఇప్పుడు చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యా అది సంగతి? ఒరక్క కట్ట మీద చెప్పుకుందాం అనుకుంటే ఊళ్ళో ఒక్క మానవ మాత్రుడు అనేటోడే కానత్తలేడు కదా. అరే ఇక్కడ పొల్లగాళ్ళు ఆడుకుంటాను కదా. మరి చిన్న, అరే మీతో ఒక చిన్న పని ఉన్నది రా, వస్తారా నాతోటి? పని పాట లేనాడు పిలిచి తలగొరిగిందట. అగో అట్లున్నది ఈ ముసలోని కథ కూడా. ఆడుకునే పొలగాళ్ళ దగ్గరకు పోయి పని ఉన్నది అంటున్నాడు. ఏం పని కావచ్చున్నా మరి? అరే మనసులున్న బాధ ఏందో మందికి చెప్పుకుంటే సగం బరువు తగ్గుతుంది అట్రా. ఆ బాధ ఏందో మీకు చెప్పుకుందాం అనుకొని వచ్చిండ్రా. నా బాధ ఏందో చెప్తా, ఇంటర్ ఆరోగ్యన పుణ్యం ఉంటది. నీకేం బాధయ్యా? రోజు వరిగడ్డి వాము మీద గొడ్డుగడ వేసినట్టు యాలకు పెద్ద టట్టడి పెట్టుకొని తింటూనే ఉంటివి. ముసల్దాని మీద పడి వదులుతూనే ఉంటివి. నీకేం రాంటున్నది? నీ నోట్ల మన్ను కొట్ట కదనే, నీ కళ్ళ కంప కొట్ట కదనే, నీకు కడుపు కొట్ట కదనే. అగ చూస్తాను అరే చిన్నది నా మీద పడి ఎట్లా ఎడతాందో. నేను ఆట గొడ్డు కదా మేసినట్టు మేస్తాను అట్రా. నా ఇంట్లో నన్ను గిట్లా కన్నాల పెట్టుకొని నన్ను ఓర్వకుంటా గిట్లా మాట్లాడితే ఇక నేను ఏం చెప్పుకోరా చెప్పురా? నేను ఎవరికి చెప్పుకోరు చెప్పు? నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? నా బాధలు ఎవరు వింటారా? ఇంట్లో గిట్లా నన్ను తీసి పారేసినట్టు మాట్లాడతారా రా చిన్న, చెప్పురా? అయినా నీ కట్టాలు చెప్పుకునేటందుకు పెద్దోళ్ళ వాళ్ళు దొరుకుతలేరా? గా పొలగాన్లే దొరికింలా? ఆయన నీ మంచి ముచ్చట్లయితే వినేటందుకు పెద్దోళ్ళు వద్దుర్లే. గిట్లనే రా చిన్న, రోజు నా ఇంత నన్ను రాసి రంపాన పెడతాను రాంచను. నా బాధలు ఎవరికి చెప్పుకోవాలరా? నా కట్టాలు ఎవరు వింటారా చెప్పుర్రి? మాకు మనిషికో బిస్కెట్ ప్యాకెట్ కొనిద్దుపా. ఏంది నా కట్టాలు మీరు వినాలంటే మీకు మనిషికో బిస్కెట్ ప్యాకెట్ కొనియాలరా? లొట్ట పీస్ గాళ్ళు అంటే లంచం ఇత్తనే మంచం మోతారా? బచ్చబాజ్ గాళ్ళారా? అరే ఈ పూరగాళ్ళు బాయారు మరి ఏందనుకుంటున్నావు పెద్ద మనిషి? ఈ కాలంలో కనీసం కట్టని చెప్పుకుందామన్నా ఈయనటోడు లేడు, ఎరికేనా? ఒరే అరే బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చిన రారా. బా ఎంత బద్మాషి లోకం అయిపోయింది కదరా. ఇగరి ప్యాకెట్లు జల్దీ చెప్పు, మేము ఆడుకునేది పోవాలి. చెప్తా కూర్చుంటా చెప్తా. అబ్బా ఇక ఈయన నా కట్టం ఏంది అనేది మీకు చెప్తా. ఈయన పెద్ద మైసూరు మహారాజు, మీరు పిల్ల జమీందారులు. మీ రాజ్యం మీదికి పక్కూరోడు దండయాత్రకు వస్తాడు. మీరంతా సిద్ధం కావాలి. కాండ్రి. అరే ముసలిది రోజు ఇంత పనులన్నీ నా ఒక్కొంతోడే చేయిస్తాందిరా. ఇది ధర్మమేనారా? అయినా అరే నేను గింతగానని చెప్తా అంటే మీరు కనీసం అవునా అని కూడా అంటలేరేంద్రా? అవునా? మంచిగున్నారు పో, ఎల్లికి మళ్ళీ కలిసినట్టు. అయినా ముసలిది రోజు కూలికి పోయినప్పుడు నువ్వు ఇంటికాడ రికా ఉండి కనీసం ఇంటి పనులు చేయవా ముసలాడా? మళ్ళా మందికి చెప్పుకునేటందుకు సిగ్గులేదా నీకు? అరే ముసలి రోజు ఇంట్లో దానికి నచ్చిన సీరియల్లే పెట్టుకొని చూస్తాందిరా. కనీసం నాకు నచ్చిన సైన్మ పెట్టే లక్ష్మి అంటే చీపురు గట్ట మర్యాద నన్ను కుక్కని కదా కొట్టినట్టు కొడుతుందిరా అంటాను. అరే నేను గింతగానం ఏడుతా అంటే కనీసం మీరు ఏడవని కూడా ఏడవరారా? నువ్వు ఇచ్చిన ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కు మేము ఏడవాలా? ముసలాడా మేము పోతాం. అరే వరి పిల్లగాళ్ళు అరే వరి వాడి అరే మీరు ఏడవకుంటారా కానీ నాకు కట్టాలనే చెప్తా అంటే ఇందుకు రారా, మీకు పుణ్యం ఉంటది. అంతలా అయితే మీకు కూలి పైసలు ఇస్తారా? ఇగో గిట్లనే కట్టని చెప్తే వినేటందుకు పృథ్వీరాజ్ అనే ఆసామి ముంబై బీచ్ లా కట్టని చెప్తే వినేటందుకు ఛార్జ్ తీసుకుంటున్నాడటనే. చిన్న కట్టం ముచ్చటకైతేనేమో 250 రూపాయలట, పెద్ద కట్టం ముచ్చటకైతేనేమో 500 రూపాయలట. కట్టాలు చెప్తే ఈయన కలిసి వేసేటందుకు 1000 రూపాయలు తీసుకుంటున్నాడటనే. మరి ఏం చేయాలనే? ఇంత మనసులున్న బాధను ఎవరికన్నా చెప్పుదామని అంటే కూడా ఊళ్ళో ఒక్క మనిషి అనేటోడే కానత్తలేడే ఆయనను. ఎవరికన్నా చెప్పుదామని పోతే నువ్వు ముసలివి అంత సోది ముచ్చట్లు చెప్తా అంటావు. నీ బాధలను కూడా వినాలనా? నీకేం కట్ట ఉన్నదే? గుర్రం తిని నడిత మలుచుకొని పండగ అని అంటాను. సరే మాకు బాధలు లేవని వాళ్ళకి అనిపిస్తుంది కావచ్చు, మా బాధ వాళ్ళకి చిన్నగానే అనిపిస్తుంది కావచ్చు, కానీ మా మనసుకు ఎంత బాధ కలిగిస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుందా? ఆ బాధను చెప్పుకుందామని పోతే తీసి పారేసినట్టు మాట్లాడతారా? ఇక మా బాధని చెప్పుకుందాం అన్నా కూడా ఈయన నాదుడే కరువు అయిపోయిండు. ఎవరికో ఒకరికి చెప్పుకుంటే ఇంత బరువు అన్న దిగుతుంది అనుకునేదే మా బాధ. మా ముసలోళ్ళ కట్టాలి ఎవరు వింటారు చెప్పు? అవునే, ఇప్పుడున్న ఈ సమాజంలో మనిషితోటి మనిషి కలిసి కూర్చొని మాట్లాడుకునే రోజులే కానొస్తలేవు. అసొంటిది కట్టాలు చెప్తే అయినంత ఓపిక ఎక్కడిది? అందుకే ఇగో ఈ సొంటాలంతా ఉట్టుకొస్తున్నారు. అరే గిడ వెనకటేసి అన్నాడు కదా. వరే వెనకటేసి నీతో ఒక చిన్న పని ఉన్నదిరా. ఏం పని? నాకు పని ఉన్నది, నేను పోతారా పో. అరే అట్లా కాదురా, ఒక చిన్న ముచ్చట మాట్లాడేది ఉన్నదిరా. పుణ్యం ఉంటదిరా, ఇంద్రా కాస జర్రా పుణ్యం ఉంటది. అయితే కోటర్ మంది పట్టుకరా మాట్లాడదాం నిమ్మలంగా. అంటే కోటర్ మంది తీసుకొస్తే కూర్చొని తాకుండా మాట్లాడదాం అంటావా? నాకైతే మరి ఏమున్నది చెల్లు కట్టం చెప్పుకుందాం అని అత్తే ఖర్చు కాని పని కాదని చెప్పేందుకు కొద్దిగా సిగ్గుచ్చర ఉన్నదారా? వెనకట
వెంకటేశ్గా మొన్న నీ పెళ్ళానుకును నీకు పంచాది అయిందని ఆ సోయిది పంచాది ముచ్చట అంతా నడిజాం రాత్రి దాకా పొక్క వలగ దాగచ్చి నాకు చెప్తాంటే నేను లేదురా ఇవాళ నా కట్ట ముచ్చట చెప్తానంటే ఇన్రా అన్నందుకు కోట్ల మందు తీసుకురాపో తాక్కుంటే కూర్చొని మాట్లాడుకుందావు అని అంటానావురా ఇది పద్ధతేనారా వెంకటేశ్గా అవును నువ్వన్నది నిజమేనే తాత కానీ మీ ముసలోళ్ళకున్నంత ఓపిక ఈ కాలంలో మనుషులకి ఎక్కడదే తాత నీకు ఏడా పని పడలేదు కాబట్టి నేను చెప్తా అంటే ఇనుకుంటున్నావు నాకు పని ఉంది నేను పోతా లేదంటే కోట సీసా పట్టుకురాపో ఏడికి పోతావు బాడుకావు 10 నిమిషాలు నా పంచాయతీ ముచ్చట ఏందో ఇన్రానా అంటే నాకు పని ఉన్నది పోతానంటావా పోలేదేం లేదు నీ పంచాయతీ అవుతున్నావు ఈనాల కానీ నా పంచాయతీ నాడు ఏడికి పోతావురా వెనకటేసుగా నా కట్ట ఏమని చెప్పుకోవాలా ఇక మా తాత పంచాది ముచ్చట్లు ఇవాళ ఒడవై గాని చూసిండ్రు కదా పబ్లిక్ ఎక్కడనో బొంబాయిలోనే కాదు మన తన సుతం ఏదో ఒక ఫాయిదా లేకుంటే ఎవరిని పట్టించుకునే ఓపిక తీరిక లేకుండానే అవుతున్నది కొంతమంది సర్కార్ ఆఫీసర్లే కాదు మామూలు కూడా లంచాల ఆశకే పనిచేస్తున్నారు పనికి తగ్గట్టు ఫాయిదా లేకుంటే కనీసం ఆ బాధలు ఇనేటోళ్ళు కూడా కరువైతున్నారు ఈ జమానాల ఏం చేస్తాం కాలం అట్లా తయారవుతున్నది మరి